ఈరోజు వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్, అర్థమెటిక్ ఆపరేటర్స్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తాయి చూద్దాం. తర్వాత వాటి యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఓకేనా? అర్థమెటిక్ ఆపరేటర్ టైప్స్ ఏంటివి అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లో డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెన్షియేషన్. ఇక్కడ ఈ సింబల్స్ అనేటివి మనం ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తాం. ఓకేనా? ఆహ్, ఇక్కడ సింబల్స్ అంటే బ్రాకెట్స్ మధ్యలో ఉన్న సింబల్ అన్నమాట. ఓకేనా? బ్రాకెట్స్‌ని మనం ప్రోగ్రామింగ్‌లో యూజ్ చేయడం ఓన్లీ సింబల్ ఏదైతే బ్రాకెట్స్ మధ్యలో ఉందో వాటిని యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం వన్ బై వన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ అడిషన్ దగ్గరికెళ్దాం. అడిషన్ అనేది ఎలా యూజ్ చేస్తాం ఇన్ పైథాన్‌లో. ఇక్కడ అడిషన్ దగ్గరికొచ్చినట్లయితే అడిషన్‌ని మనం 2 విధాలుగా ఉపయోగిస్తాం. నంబర్స్‌ని యాడ్ చేయడానికి యూజ్డ్ ఫర్ యాడింగ్ నంబర్స్. అండ్ ఈ నంబర్స్ అడిషన్‌లో డేటా టైప్స్ ఏవేవి యాక్సెప్టబుల్ అంటే ఇంటీజర్స్, ఫ్లోట్స్ కూడా మనకేమవుతాయి యాడ్ అవుతాయి. బోత్ ఇంటీజర్ తర్వాత ఫ్లోట్ వాల్యూస్ ఎట్ ఏ టైమ్ యాడ్ చేసినా గానీ మనకు అడిషన్ అనేది జరుగుతుంది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ అడిషన్ ఆపరేటర్ అనేది స్ట్రింగ్ కంకాటినేషన్‌లో కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ అడిషన్‌ని ఎలా యూజ్ చేద్దాం అనేది ఫస్ట్ చూద్దాం. సింపుల్‌గా మనం వేరియబుల్స్ డిక్లేర్ చేయకుండా కూడా చూడొచ్చు. ఫస్ట్ చూపిస్తాను. ఇప్పుడు 2 ప్లస్ 3 యాక్చువల్‌గా 2 ప్లస్ 3 చేస్తే ఏమొస్తుంది మనకి? 5 కదా! సో, ఈ అడిషన్ ఆపరేటర్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. టెర్మినల్‌కొచ్చేయండి. ప్రోగ్రామ్‌ని రన్ చేయండి. ఓకేనా? అవుట్‌పుట్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 5 అవుట్‌పుట్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం ఓన్లీ 2 నంబర్స్‌నే యాడ్ చేసాం ప్రింట్‌ఎఫ్ ఫంక్షన్‌లో. సపోజ్ ఒక 5 ఒక 2 ఇంకో ఎక్స్‌ట్రా ఒక 2 నంబర్స్ యాడ్ చేద్దాం. ఇది కూడా వర్క్ అవుతుంది. టెర్మినల్‌కొచ్చేయండి. ప్రోగ్రామ్‌ని రన్ చేయండి. సి 14 మన అవుట్‌పుట్ 14 కదా! 2, 3, 5, 5, 4, 9, 9, 5, 14 ఓకేనా? ఇలా మనం అడిషన్‌ని ప్రింట్‌ఎఫ్‌లో డైరెక్ట్‌గా యూజ్ చేయొచ్చు. అదే మనం వేరియబుల్స్ యూజ్ చేసుకొని చేయాలి అంటే వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోండి. సపోజ్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకో, బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 అనుకో, సి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30 అనుకో. అలా ఎన్ని వేరియబుల్స్ అవసరమైతావో అన్ని మీరు డిక్లేర్ చేసుకోండి. ఈ కేస్‌లో అయితే నేను 3 వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఆర్ ప్రింట్ఎఫ్ కాకుండా డైరెక్ట్ రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, బి ప్లస్ సి. ఇప్పుడు మనకి ఈ 3 వాల్యూస్ యొక్క వేరియబుల్స్ యొక్క వాల్యూస్ అడిషన్ అయ్యి రిజల్ట్స్‌లో స్టోర్ అవుతుంది. ఓకేనా? మనం దాన్ని చూద్దాం. ప్రింట్ఎఫ్ రిజల్ట్ కంట్రోల్ ఎస్. సి చూసినట్లయితే అవుట్‌పుట్ 45 కదా! 5, 10, 15, 15, 30, 45 ఓకేనా? ఇలా కూడా మనం అడిషన్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఎక్స్‌ట్రా వేరియబుల్ అవసరం లేదు అనుకున్నట్లయితే ఎక్స్‌ట్రా వేరియబుల్ తీసేసేయండి. డైరెక్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సిని ప్రింట్ఎఫ్‌లో పేస్ట్ చేయండి. ఇది ఎలాగంటే ప్రీవియస్‌లో మనం డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చాం. ఇప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ వాల్యూస్ మనం ఏం చేస్తున్నాం? వేరియబుల్స్ ఇస్తున్నాం. సో, ఈ కేస్‌లో కూడా సేమ్ వర్క్ అవుతుంది. కాకపోతే మీకు ఇలా కూడా యూజ్ చేయొచ్చు అనే క్లారిటీ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. 45 మన రిజల్ట్ అనేది సేమ్ గదా! ఇంతకుముందు ప్రీవియస్ నేనేం చెప్పాను? ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పటి వరకు డిస్కస్ చేసింది ఓన్లీ ఫస్ట్ పాయింటే గదా! సో, సెకండ్ పాయింట్‌కొద్దాం. ఈ సెకండ్ పాయింట్ ఏంటి అంటే బోత్ మనం ఇంటీజర్స్‌ని, ఫ్లోట్ వాల్యూస్‌ని కూడా అట్ ఎ టైమ్ యాడ్ చేయొచ్చు అని చెప్తున్నాం. అది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది 10.5 తీసుకుందాం. సో, మనకిప్పుడు అవుట్‌పుట్ ఎంత రావాలి? 45.5 రావాలి. ఓకేనా? కంట్రోల్ ఎస్. టెర్మినల్‌కొచ్చేయండి. రన్ చేయండి. 45.5
సో, మనం అడిషన్ అనేది డెసిమల్ వాల్యూస్ ప్లస్ ఫ్లోట్ వాల్యూస్ బోత్ అట్ ఎ టైమ్ కూడా చేయొచ్చు. కానీ అవుట్‌పుట్ ఎలా వస్తుంది? ఫ్లోట్ వాల్యూస్‌లో వస్తుంది. ఓకేనా? అండ్ ఇంకొక స్పెషల్ కేస్ చెప్పాము. ఈ స్పెషల్ కేస్ ఏంటి అంటే, మనం ఈ అడిషన్ ఆపరేటర్‌ని ఎప్పుడైతే స్ట్రింగ్స్ కాన్సెప్ట్‌లోకి వస్తామో, అక్కడ కంకాటినేషన్‌గా ఉపయోగిస్తామనమాట. అంటే ఒక 2 స్ట్రింగ్స్‌ని కలపడానికి యూజ్ చేస్తాం. అది కూడా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రింట్‌ఎఫ్ సపోజ్ ఇప్పుడు మనం పైథాన్ ట్యుటోరియల్స్ అని రాయాలనుకుందాం. పైథాన్ ప్లస్ ట్యుటోరియల్స్. ఓకేనా? ఇప్పుడు మన రిజల్ట్స్ ఏమొస్తుందంటే, ఇక్కడ మనం పైథాన్ అనేది సెపరేట్‌గా ఇచ్చాం. ట్యుటోరియల్స్ అనేది సెపరేట్‌గా ఇచ్చాం కదా! కానీ మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్‌ని రన్ చేస్తామో, అప్పుడు మనకు పైథాన్ ట్యుటోరియల్స్ అంటే ఇది పైథాన్ అనేది ఒక సెపరేట్ స్ట్రింగ్. ట్యుటోరియల్స్ అనేది ఒక సెపరేట్ స్ట్రింగ్. కానీ మనం అవుట్‌పుట్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే పైథాన్ ట్యుటోరియల్స్ అనే సింగిల్ స్ట్రింగ్‌గా వస్తుంది. అలాంటి కేసెస్‌లో మనం పైథాన్ లో కంకాటినేషన్ కోసం ఈ అడిషన్ ఆపరేటర్‌ని కూడా యూజ్ చేస్తాం. అదే మీకు వేరియబుల్స్‌లో అంటే డిఫరెంట్ స్ట్రింగ్స్ ఎలా యాడ్ చేయాలన్నా డైరెక్ట్ ఆహ్, ప్రింట్ ఫంక్షన్‌లో కాకుండా చూడాలి అంటే సపోజ్ str1 అనే ఒక వేరియబుల్ తీసుకోండి. ఇందులో సేమ్ ఈ పైథాన్ తీసుకోండి. పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకో వేరియబుల్ తీసుకో str2 అని. నెక్స్ట్ ఈ పైథాన్ ట్యుటోరియల్స్ ఉంటుంది కదా! అది తీసుకో. పేస్ట్ చేయి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా! ప్రింట్ఎఫ్‌లో కంకాటినేట్ చేసేసేయి. ఆర్ ఎల్స్ ఇంకొక వేరియబుల్ తీసుకో. రిజల్ట్ ఓకేనా? తీసుకొని ఇప్పుడు ఏం చేస్తావంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ వాల్యూస్ మనం ఏం చేస్తాం డైరెక్ట్ ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా! ఈ వేరియబుల్స్‌ని కంకాట్ చేస్తామన్నమాట. బై డిఫాల్ట్ ఈ పైథాన్ కంపైలర్ అనేది అర్థం చేసుకుంటుంది. ఇవి స్ట్రింగ్స్ కాబట్టి నేనేం చేయాలి? వాటిని కంకాటినేట్ చేయాలి. ఒకవేళ అవి నంబర్స్ అయితే ఏం చేస్తుంది? అది అడిషన్ చేస్తది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం మనం. ప్రింట్ కూడా చేసి చూద్దాం. ప్రింట్ఎఫ్ రిజల్ట్. ఓకేనా? ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. టెర్మినల్‌కి వచ్చేయండి. సి మనకు బోత్ కేసెస్‌లో సేమ్ అవుట్‌పుట్ వస్తుంది. అంటే ఇలా 2 టైప్స్‌లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దేన్ని? పైథాన్ కంకాటినేషన్ సింబల్‌ని విత్ వేరియబుల్స్ కానీ, లేకపోతే డైరెక్ట్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్‌లో గానీ. ఇది అడిషన్ ఆపరేటర్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ యూజ్ ఆఫ్ పైథాన్ అన్నమాట. నెక్స్ట్ మనకేంటి? సబ్ట్రాక్షన్ కదా! సబ్ట్రాక్షన్ చూద్దాం. ఈ సబ్ట్రాక్షన్ అనేది మనకు ఓన్లీ నంబర్స్‌లో యూజ్ అవుతుందనమాట. దీనికి ఎటువంటి స్పెషల్ కేస్ లేదు. అంటే స్ట్రింగ్స్‌లో యూజ్ చేసేకి అలాంటి స్పెషల్ కేస్ ఏం లేదు. ఇన్ జనరల్ మనం ఎలా యూజ్ చేస్తాం అనేది మాత్రమే. సో, ఇక ప్రతిసారి నేను వేరియబుల్స్ యూజ్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీకు క్లియర్‌గా అడిషన్ చెప్పేటప్పుడు ఎలా అర్థమైందనుకుంటా. ఎలా వేరియబుల్స్‌లోకి తీసుకుంటాం, ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాం అనేది. సో, నేను డైరెక్ట్‌గా ప్రింట్ఎఫ్‌లోనే రాసేస్తాను. ఓకేనా? ప్రింట్ఎఫ్ 40 తీసుకున్నాం. -10 -20 ఓకేనా? కంట్రోల్ ఎస్ టెర్మినల్‌కొచ్చేయండి. టెర్మినల్‌లో ప్రోగ్రామ్‌ని రన్ చేయండి. అవుట్‌పుట్ ఎంతొచ్చింది? 10 కరెక్టే కదా! 40 - 10 30. 30 - 20 10. ఇది మన సబ్ట్రాక్షన్ ఆపరేటర్ యొక్క యూజ్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి అంటే మల్టిప్లికేషన్. ఈ మల్టిప్లికేషన్ 2 కేసెస్‌లో ఉపయోగించనమాట. ఎయిదర్ మనం నంబర్స్ మల్టిప్లికేషన్ కోసమైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకో స్పెషల్ కేస్ ఏంటి అంటే స్ట్రింగ్స్ వచ్చినప్పుడు పర్టిక్యులర్ ఒక స్ట్రింగ్‌ని హౌ మెనీ టైమ్స్ రిపీట్ చేయాలి అనేది కూడా మనం ఈ యొక్క మల్టిప్లికేషన్ ఆపరేటర్స్‌తో చేయొచ్చు. సో, ప్రాక్టికల్ లైవ్‌లో చూద్దాం. ఎలా యూజ్ చేస్తాం? నంబర్స్‌కి ఎలా యూజ్ చేస్తాం? స్ట్రింగ్స్ కేసెస్‌లో ఎలా యూజ్ చేద్దాం అనేది. ఓకేనా? ప్రింట్ఎఫ్ సపోజ్ నేను 10 ఇంటూ 20 చూద్దాం. అవుట్‌పుట్ ఏమొస్తుంది? కంట్రోల్-ఎస్. టెర్మినల్‌కొచ్చేయండి. పేస్ట్. 200 మన అవుట్‌పుట్ చూస్తే 200 కరెక్టే కదా! ఓకేనా? నౌ ఇప్పుడు మనం స్పెషల్ కేస్ చూద్దాం. ఈ స్పెషల్ కేస్‌లో ఎలా వర్క్ అవుతుంది అని. ప్రింట్ఎఫ్
ఒక స్ట్రింగ్ ఇద్దాం. హాయ్ అనే స్ట్రింగ్ ఇచ్చాం. ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొచ్చిందో ఒకసారి మీరు డైరెక్ట్ చూడండి. నేను చెప్పే కన్నా ముందు మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఓకేనా? టెర్మినల్‌కొచ్చేసేయండి. ప్రోగ్రామ్ రన్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే అవుట్‌పుట్‌లో బాగా అబ్జర్వ్ చేస్తే హాయ్, హాయ్, హాయ్ అంటే 3 టైమ్స్ రిపీట్ అయింది. అంటే మనం మన ప్రోగ్రామ్‌లో హాయ్‌ని 1 టైమ్ మాత్రమే ఇచ్చాం. కానీ ఇక్కడ ఏమైంది? 3 టైమ్స్ రిపీట్ అయింది. దేనివల్ల? ఈ మల్టిప్లికేషన్ ఆపరేటర్ వల్ల. అంటే ఈ మల్టిప్లికేషన్ ఆపరేటర్ అనేది స్ట్రింగ్స్ కేస్‌లలో మనకి రిపీటర్ లాగా యూజ్ అవుతుందనమాట. ఏదైనా ఒక స్ట్రింగ్‌ని హౌ మెనీ టైమ్స్ మనం రిపీట్ చేయాలి కంటిన్యూయస్‌గా. దానికోసం మనం ఈ మల్టిప్లికేషన్ ఆపరేటర్‌ని వాడతాం. ఇలా కాదు అనుకుంటే వేరియబుల్స్‌లో కూడా చేయొచ్చు మనం. ఓకే. సపోజ్ str1 తీసుకుందాం. అక్కడ మనం ఏం రాద్దామంటే str1 ఈజ్ ఈక్వల్ టు హెలో రాద్దాం. ఓకేనా? హెలో రాసాం కదా! ఇప్పుడు మనం హెలో 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి. str3 ఈజ్ ఈక్వల్ టు మనం డైరెక్ట్ ఇప్పుడు వాల్యూ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ ఇంటూ 3 చేసామంటే మనకి ఈ str3లో ఏమవుతుంది? ఈ హలో అనేది 3 టైమ్స్ ప్రింట్ అవుతదనమాట. చూద్దాం. ప్రాక్టికల్‌గా చూద్దాం. ప్రింట్‌ఎఫ్ str3 ఓకేనా? సేవ్ చేయండి. టెర్మినల్‌కొచ్చేయండి. సి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే హలో, హలో, హలో అని మనకు 3 టైమ్స్ రిపీట్ అయింది. సో, దిస్ ఈస్ మల్టిప్లికేషన్ కేస్ అనమాట. నంబర్స్‌కి యూజ్ చేయొచ్చు. మనం స్ట్రింగ్ రిపిటేషన్ కోసం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అవర్ నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి అంటే డివిజన్ అన్నమాట. ఈ డివిజన్‌లో చాలామంది కన్‌ఫ్యూజన్ అవుతా ఉంటారు. 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి రిమైండర్ ఇస్తుంది. ఒకటి కోషియంట్ ఇస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏందంటే ఈ డివిజన్. ఇక్కడ ఈ ఆపరేటర్‌ని బాగా అబ్జర్వ్ చేయండి. ఆపరేటర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది. మనం ఫ్యూచర్‌లో ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఈ ఆపరేటర్స్ స్పెసిఫిక్ యూజ్ అనేది ఉంటుంది. సో, ఒక చోట ఒకటి పెట్టబోయి ఇంకోటి వాడామంటే మన అవుట్‌పుట్ మొత్తం రాంగ్ అయిపోతుందన్నమాట. సో, ఇక్కడ క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోండి. ఈ డివిజన్ సింబల్ ఏం చేస్తూ ఉందంటే ఆల్వేస్ రిటర్న్స్ ఎ ఫ్లోట్. ఈవెన్ డివిజన్ ఈస్ ఎగ్జాక్ట్ అన్నమాట. ఓకేనా? మనకు ఆల్వేస్ మనం ఇప్పుడు డివిజన్ చేస్తాం కదా! డివిజన్ చేసినప్పుడు సమ్‌టైమ్స్ మనకేమవుతుంది ఫ్లోట్ వాల్యూస్ వస్తాయి. ఫ్లోట్ వాల్యూలో రిజల్ట్స్ వస్తుంది కదా! ఆ ఫ్లోట్ వాల్యూస్‌ని కూడా ఆ ఫ్లోట్ ప్రింట్ చేస్తుంది అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ డివిజన్ పార్ట్ అర్థమవ్వాలి అంటే ఈ 2 ఎగ్జాంపుల్స్‌ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ప్రింట్‌ఎఫ్‌లో 10 డివిజన్ 3 అని పెట్టాను. సెకండ్ ప్రింట్‌ఎఫ్‌లో 10 డివిజన్ 2 అని పెట్టాను. అంటే ఇక్కడ మనకి ఫ్లోట్ వాల్యూస్ కన్ఫర్మ్‌గా వస్తుంది. అంటే మన కోషియంట్ అనేది ఫ్లోట్ వాల్యూలో వస్తుంది. ఇది ఎలా డివైడ్ అవుతుంది? 3.33 సంథింగ్ వస్తుంది కదా! ఫస్ట్ అవుట్‌పుట్‌కి. సెకండ్‌కి మనకు ఇన్ జనరల్ 5 వస్తది. 5 2 జా 10 కదా! సో, మనం అవుట్‌పుట్‌లో చూద్దాం ఏమొస్తుందో. కంట్రోల్ ఎస్ టెర్మినల్‌కొచ్చేయండి. సి ఇక్కడ అవుట్‌పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కేస్‌లో మనం ఫస్ట్ ప్రింట్‌ఎఫ్‌లో ఏం పెట్టాం? 10 డివిజన్ 3 కదా! అంటే 3.3333 వచ్చిందా? ఏం చెప్పాను నేను? ఫ్లోట్ వాల్యూస్ కూడా రిటర్న్ చేస్తది. అంటే ఈ 3.333 అనేది ఏంటి? కోషియంట్ కదా! ఇది కోషియంట్‌ని రిటర్న్ చేస్తది. ఆ కోషియంట్ కూడా ఫ్లోట్ పాయింట్స్‌లో మనకి అవుట్‌పుట్ ఇస్తది. సేమ్ ఇక్కడ చూడు. ఈ సెకండ్ ఎగ్జాంపుల్‌కొచ్చినట్లయితే మనం ఏమి ఇచ్చాం? 10 డివిజన్ 2 ఇచ్చాం. అంటే మనకేం రావాలి? 5 రావాలి. బట్ ఈ అవుట్‌పుట్‌లో చూడండి 5.0 ఓకేనా? అంటే ఈవెన్ ఈ పాయింట్ అబ్జర్వ్ చేసినారు. అంటే ఈవెన్ ఇఫ్ ద డివిజన్ ఈస్ ఎగ్జాక్ట్ అంటే మనం డివిజన్ ఎగ్జాక్ట్‌గా డివైడ్ చేసినా గాని మనకు ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తది. ఇది డివిజన్ ఆపరేటర్ అన్నమాట. దీని క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ కేస్ చూసినప్పుడైతే అంటే ఫ్లోర్ డివిజన్ చూస్తే మీకు క్లారిటీ వస్తదన్నమాట. సో, మనం ఇప్పుడు ఫ్లోర్ డివిజన్‌కెళ్దాం. ఓకేనా? ఇక్కడ ఈ ఫ్లోర్ డివిజన్ అనేది ఎలా వర్క్ అయితదని చూస్తే నీకు
డివిజన్ అనేది ఎలా యూజ్ చేసుకుంటామో, ఫ్లోర్ డివిజన్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలో అర్థమవుతుందన్నమాట. జస్ట్ ఫస్ట్ ఈ పాయింట్ చూడండి. ఫ్లోర్ డివిజన్ రిటర్న్స్ ది కోషియంట్ వితౌట్ డెసిమల్. ఓకేనా? ఇంటీజర్ డివిజన్ ఓన్లీ. దట్ మీన్స్ అంటే ఈ ఫ్లోటింగ్ పాయింట్ ఉంటాయి కదా! అంటే 0.33, 0.040 అట్లా ఉంటాయి కదా! అవి రిటర్న్ చేయదన్నమాట. మనం ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా! ఈ ఎగ్జాంపుల్స్‌ని మళ్ళీ అక్కడ చూద్దాం. ఓకేనా? ఇక్కడికొచ్చేయి. పేస్ట్ చేసేయి. ఈ కామెంట్ తీసేయి. ఇక్కడ మనం డివిజన్ సింబల్ కదా ఇది. సో, మనం ఏం చేద్దాం? ఫ్లోర్ డివిజన్ సింబల్ పెడదాం. డబుల్ బ్యాక్ స్లాష్ ఫ్లోర్ డివిజన్ సింబల్ అన్నమాట. కంట్రోల్ ఎస్. టెర్మినల్‌లోకి వచ్చేయండి. ప్రోగ్రామ్ రన్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మన అవుట్‌పుట్‌లో 10 ఫ్లోర్ డివిజన్ 3 ఇచ్చినప్పుడు ఏమైంది? మనకు 3 వచ్చింది. అంటే ఈవెన్ డెసిమల్ పాయింట్స్ వచ్చినా అంటే డాట్ తర్వాత వాల్యూస్ వచ్చినా కానీ ఓన్లీ డాట్ బిఫోర్ ఉన్న వాల్యూనే మనం అవుట్‌పుట్‌లో చూపిస్తదనమాట. ఏంటి? ఈ ఫ్లో డివిజన్ అనేది. ఓకేనా? సో, ఇప్పుడు ఈ ఫ్లో డివిజన్‌కి మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. ఓకే గదా! వీటి యొక్క ఇంపార్టెన్స్ ఫ్యూచర్‌లో కన్ఫర్మ్‌గా ఉంటుంది. సో, కొంచెం లేట్ అయినా పర్వాలేదు. క్లారిటీ తెచ్చుకోండి. మీరు ప్రాక్టీస్ చేశారంటే కొంచెం బాగా క్లారిటీ అర్థమవుతుందనమాట. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి అంటే మోడులస్. ఈ మోడులస్ కూడా డివిజన్ రిలేటెడే ఉంటది. కాకపోతే ఇక్కడ ఏంటి? ఫ్లోర్ డివిజన్‌లో మనం ఏం చేసాం? ఓన్లీ ఫోకస్డ్ ఆన్ కోషియంట్ కదా! డివిజన్ అనేది మనకు డాట్ తర్వాత వాల్యూస్ కూడా రిటర్న్ చేస్తుంది. బట్ ఫ్లోర్ డివిజన్ అనేది మనకేం చేస్తుంది? డాట్ తర్వాత పాయింట్స్ రిటర్న్ చేయదు. ఓన్లీ మనకేం చేస్తుంది? ఇంటీజర్ పార్ట్ మాత్రమే ఇస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఈ మాడ్యులోలో రిమైండర్ ఇస్తది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడే నేను ఆల్రెడీ రాసినాను. అదే ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రింట్ఎఫ్ 10 mod 3. అంటే నేనేం చెప్పాను? డెసిమల్ ఇక్కడ ఓన్లీ మనకు రిమైండర్ మాత్రమే వస్తుంది. ఓకేనా? రిమైండర్ మనకెప్పుడు ఎలా ఉంటుంది? ఇంటీజర్‌లోనే ఉంటది కదా! సో, ఇంటీజర్ వాల్యూయే వస్తది మనకి. ఓకేనా? సేవ్ చేద్దాం. ప్రోగ్రామ్ రన్ చేయండి. సారీ, ప్రీవియస్ కామెంట్ చేయలేదు. సో, అవి కూడా ప్రింట్ అయ్యాయి. సేవ్ చేయండి. మళ్ళీ ఒకసారి టెర్మినల్‌కొచ్చేయండి. క్లియర్ చేయి. ప్రోగ్రామ్ రన్ చేయి. అంటే ఇక్కడ చూస్తే 1 వచ్చింది. అంటే మనం 10 డివిజన్ 3 చేసినప్పుడు మనకేమవుతుంది? క్వోషియంట్ 3.3 వస్తుంది కదా! మనకు రిమైండర్ ఏమొస్తుంది? 1 ఉంటది కదా! సో, ఆ రిమైండర్ ఏంటి అంటే 1. ఇప్పుడు సపోజ్ 2 తీసుకున్నాం అనుకో. ఏమవుతది? ఎగ్జాక్ట్‌గా డివైడ్ అవుతది కదా! చూడండి కావాలంటే. ఎగ్జాక్ట్‌గా డివైడ్ అయింది కాబట్టి రిమైండర్ ఎంత ఉంటది మన క్లాస్‌లో? 0 కదా! కాబట్టి 0 వచ్చింది. సపోజ్ ఇప్పుడు 8 తీసుకో. 8 తీసుకుంటే మన రిమైండర్ ఎంత రావాలి? 2 రావాలి కదా! చెక్ చేద్దాం. సో, 2 వచ్చింది. ఇది రిమైండర్ యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనకు ఇంకొక ఆపరేటర్ ఏంటి అంటే ఎక్స్‌పోనెన్షియల్ ఆపరేటర్ అన్నమాట. ఈ ఎక్స్‌పోనెన్షియల్ ఆపరేటర్ అనేది వెరీ సింపుల్. మనం పవర్ ఐడియా ఉంది కదా! అంటే 2/4, 4/2, 8/3 అలా చేస్తా ఉంటాం కదా! మ్యాథ్స్‌లో. అలాంటి ఆపరేషన్స్ కోసం మనం ఈ ఎక్స్‌పోనెన్షియల్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మీకు క్లారిటీ వస్తుంది. ప్రింట్ఎఫ్ ఇక్కడ ఇక తీసుకున్నాను. నేను ఆల్రెడీ తీసుకున్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? కంట్రోల్ సి. ఇక్కడ ఈ డబుల్ స్టార్ అనేది మనకు పవర్ ఆపరేటర్‌గా వర్క్ చేస్తదనమాట. ఓకేనా? ఇప్పుడు అవుట్‌పుట్ ఏం రావాలి? 8 కదా! చూద్దాం. టెర్మినల్‌కొచ్చేయండి. 8 ఓకే. ఇంకా డౌట్ ఉంది అనుకుంటే 2/2 ఎంత? 4 కదా! చూద్దాం. వర్క్ అవుతుందో లేదో. వచ్చింది. ఇంకా డౌట్ ఉందనుకుంటే 10/2 ఎంత? 100 కదా! 10 ఇంటూ 10 100 కదా! సారీ. సారీ, సేవ్ చేయలేదు. అందుకే అలా వచ్చింది. 100 వచ్చింది. ఓకే. పవర్ ఆపరేటర్ యూజ్ చేసుకోవాలంటే సింప్లీ 2 స్టార్స్.
ఓకేనా? సో, దీంతో మన అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నీ కవర్ చేశాము. బట్ నేను మెయిన్‌గా ఫోకస్ చేసి చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ చాలామంది ఈ డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్‌లో చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు. ఒకసారి మీరు వీడియో చూసిన తర్వాత కొంచెం ప్రాక్టీస్ చేయండి. మీకు యూజ్ అవుతుంది. ఎందుకు అంటే ఇన్ ఫ్యూచర్‌లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సినొస్తుందనమాట. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇవి పర్టిక్యులర్‌గా యూజ్ చేస్తాం. మనకు సమ్ కేసెస్‌లో రిమైండర్ అవసరమవుతది. సమ్ కేసెస్‌లో కోషియంట్ అవసరమవుతది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం ఏదైనా ఒక నంబర్‌ని రివర్స్ చేసి ప్రింట్ చేయాలి అంటే, దాని ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో పాలిండ్రోమ్ అంటారు. ఆ పాలిండ్రోమ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి ఏంటి అంటే, మనం ఇక్కడ ఏం వాడతాం? ఫ్లోర్ డివిజన్‌ని వాడతాం, మాడ్యులస్‌ని వాడతాం. ఓకేనా? ఆ కేస్‌లో నీకు క్లియర్‌గా ఈ రెండికి డిఫరెన్షియేషన్ అర్థం అయితేనే నువ్వు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలుగుతావు. సో, లేకపోతే సాల్వ్ చేయలేవు. సో, అందుకని నేనేం చెప్తున్నానంటే, వీటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో, ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ మీకు ప్రాబ్లమ్స్ అనేటివి మినిమైజ్ అవుతాయన్నమాట. ఓకేనా? సో, ఈ యొక్క అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ మన కాన్సెప్ట్‌ని ఇక్కడితో కంప్లీట్ చేశామన్నమాట. If you like the video, please share it to your friends. Bye bye and thank you.